దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. అలాగనే మీకు సమాధానము కలుగునుగాక, మీకు ఆశీర్వాదము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 17వ వాక్య భాగములో 2వ భాగం. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు ఉందురు. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు ఉందురు. మన దైనందిన జీవితంలో మన మానవ మాతృలమైన మన బ్రతుకులో, అలాగనే యేసుతో నడిచే మన ప్రయాణంలో సిగ్గుపడవలసిన పరిస్థితులు కొన్ని వస్తాయి. అది ఒక లెసన్గా, మనకొక శిక్షణగా దేవుడు అనుమతిస్తాడు. ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసి సిగ్గుపడేవలసిన పరిస్థితులు వచ్చినా, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన పాపమును, మన దోషమును, మన తప్పిదనాన్ని, మన పొరపాట్లను క్షమించి ఆ సిగ్గుపడే పరిస్థితిని మనకు మేలుకరంగా, ఘనతకరంగా చేసే దేవుడు. మనము అంత గొప్పవారంగా ఉన్నాము దేవుని దృష్టిలో. అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే, కొన్ని పరిస్థితులను దేవుడే మనకు అనుమతించినప్పటికీ ఆ సిగ్గుపడే పరిస్థితుల మధ్య మనం ధైర్యంగా ఉండగలుగుటకు ఆయనే తన కృపను అనుకరిస్తాడు. మీరు ఎన్నటెన్నటికీ అనే మాట గమనించండి. ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు, అలాగనే విస్మయమొందకయు ఉందురు. దేవుని వాగ్దానం ఇది. మన మీద ఎంతమంది ఎన్ని విధాలుగా మన మీద నేరారోపణ చేసినా, మన మీద ఎలిగేషన్స్ పెట్టినా, దేవుడు మన పక్షమున కార్యం చేస్తాడు. మన పక్షమున ఆయన వాద్యం ఆడతాడు. కనుక దేవుడు ఇచ్చిన మాట, మీరెన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు ఉందరు. యాకోబు యొక్క కుమారులు ఆ షెకెము వాళ్ళతో ఒక నిబంధన చేసుకొని, వాళ్ళ అబ్బాయికి యాకోబు యొక్క అమ్మాయి దీవెనను ఇచ్చి పెళ్లి చేస్తామని మోసం చేసి వారికి సున్నతి చేయించి, ఆ సున్నతి చేసి కారణం చేతి వాళ్ళు బాధపడుతున్నప్పుడు యాకోబు యొక్క కుమారులు వెళ్ళి, షిమ్యోను, లేవి వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తారు. ఆ షెకెములోని ప్రజలందరూ కూడా యాకోబును, తన సంతానాన్ని చంపడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు చాలా బాధపడతాడు యాకోబు, అవమానంగా ఫీల్ అవుతాడు. కానీ దేవుడు భయము వారి మీద ఉన్నది అని రాయబడ్డది బైబిల్లో. దేవుని భయము వారి మీద ఉన్నది గనక యాకోబు సంతతిని వారు ఏమీ చేయలేకపోయిరి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుడు మీ పక్షమున, నీ పక్షమున ఆయన కార్యము చేస్తాడు. ఆయన సహాయపడతాడు. ఆయన మీకు మేలు చేస్తాడు. ఈ విషయాలన్నీ ఆదికాండం 30వ అధ్యాయంలో రాయబడ్డది. మీరు 35వ అధ్యాయంలో 5వ వాక్యం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. 34వ అధ్యాయంలో షిమ్యోను, లేవి వారు చేసిన సంహారం గురించి రాయబడ్డది. షెకెము ప్రజల గురించి రాయబడ్డది. ఈ 35వ అధ్యాయం 5వ వాక్యంలో వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు యొక్క కుమారులను తరమలేదు. యాకోబు ఎంత ఫీల్ అయ్యాడో గమనించాలి. 34వ అధ్యాయము మీరు చూస్తే ఆదికాండ 30వ వాక్యంలో, అప్పుడు యాకోబు షిమ్యోనును, లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోను పెరిజీలలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటివారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు షిమ్యోను లేవంటారు, వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనేది. ప్రేమైన దేవజనాంగమా, తెలిసి లేదా తెలియక చేసిన ఏ విషయంలోనైనా మనం సిగ్గుపడవలసిన పరిస్థితులలో మన సిగ్గుపడనీయని దేవుడు.
మనము విస్మయము పొందే పరిస్థితులకు రానియని దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగినాం మనం. కనుక మీరు ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం బట్టి మీరు ఎన్నటికీ సిగ్గుపడనియని దేవుడు, మిమ్మల్ని విస్మయం పొందనించని దేవుడు. కనుక ధైర్యంగా ఉండండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.